ఇక్కడ 100 కిలోమీటర్లు నీళ్లు నిల్వ నుంచి తీసుకుంటే మంచిదా, బురదల నుంచి తీసుకుంటే మంచిదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దొరికింది, ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది. మీ పేరు స్థాయిగా ఉండాలంటే వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వండి. పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి. కానీ ఇక్కడ అధికారంలో వచ్చినంత కూడా తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలు తిక్కోలు కాదు, పిచ్చోలు కాదు, రైతులు పిచ్చోలు కాదు, అందరు చూస్తున్నారు జూరాలు ఎండిపోయిందని. దీన్ని విరమించుకోండి. కక్షలు మీకు అవకాశం వచ్చింది. కక్షలు, పగలు, ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇలా చేపలు అమ్ముకునే మా అక్కలు అడిగితే కంటికి నీళ్లు తెచ్చుకున్నామే, చేప పిల్లలు ఇడలే బిడ్డ, మాకేం అగాధం చేసి పాడేసిండ్రు, మీరున్నప్పుడు లోనాలు ఇచ్చిండ్రు, డీసీఎంలు ఇచ్చిండ్రు, చేప పిల్లలు ఇచ్చిండ్రు, వలలు ఇచ్చిండ్రు, అమ్ముకోవడానికి బతుకుదేరు చూపించిండ్రు ఇవ్వాలని. ఇంకో రైతు వచ్చి అడిగిండు, పట్నంలో ఉండి పట్నం కాల్ చేసి మా ఊరికి వచ్చినా హాయిగా బతుకుతాం అనుకున్నా, మళ్ళా మొదట్లో కనిపిస్తుంది అని దుఃఖంతో ఉన్నాడు. వృత్తుల నుంచి మొదలుకుంటే పెద్ద రైతు వరకు దుఃఖం ఉంది జిల్లాలు తప్ప వేరే ఏం లేదు. దేశాజాలకు పోకుండా ఇప్పుడున్నటువంటి నార్రాపూర్ నుంచి కట్టిన రిజర్వాయర్లన్నీ నింపి సంవత్సరం లోపల 10% పనులు కంప్లీట్ చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్ర నాయకత్వానికి తలెక్కకుండా 90 టీఎంసీలు నీళ్ళు వచ్చేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రకి ఏం కొదవలేదు. వరదలన్నీ ఎక్కడే పోతాయి. వరదల నీళ్ళన్నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి అవకాశం ఉంటది, మనకి అవకాశం ఉండదు. 40 టీఎంసీలు ఒప్పుకుంటే మళ్ళీ ఆ ప్రాజెక్టులు, కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. కనుక దయచేసి ఆ పనులకు పూనుకోవద్దని చెప్పి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలారా, మీరు కూడా రైతు బిడ్డలే, రైతులే, మన బతుకుదేరే రైతు కిందనే మనం బతికి వెళ్ళాం. దయచేసి మీరు ఉంటే ఇంటే లాస్ట్ 2.5 ఏళ్ళు ఉంటారు. మళ్ళీ భవిష్యత్తులో దేవుడు ఏ అవకాశం ఇస్తే తెలియదు. కానీ మీరు అక్కడ ఉండి కూడా మీ నాయకత్వం మీద ఒత్తిడి లేకపోతే మన జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి రాజకీయ కోణంలో చూడకుండా జిల్లాను బాగు చేసేటువంటి కోణంలో మీరు చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు నార్లపూర్ పోయి చూస్తాం, ఇక్కడ నీళ్ళు ఎట్లున్నాయి చూడండి మీరు. దయచేసి మీడియా మిత్రులారా, ఈ రిజర్వాయర్లు ఎండిపోయిన నీళ్లున్నాయి, అక్కడ చూడండి 100 కిలోమీటర్ల నీళ్లున్నాయి. ఇది బాగుందా, అది బాగుందా అని చర్చ పెట్టండి. ప్రజలను చైతన్యవంతులను చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. 40 టీఎంసీ ఒప్పుకుంటే ప్రళయం అవుతుంది జిల్లా. ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. మాకు కేటాయించిన నీళ్లు మాకు కావాల్సిందే, ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే. లేనికొచ్చేనా ప్రజాపక్షాన మేము పోరాటం చేస్తాం, మేము సాధించుకుంటాం. ఇవాళ మీరు ఇవ్వకపోతే రేపు మేము వచ్చిన తర్వాత బరాబర్ దీనికన్నా డబుల్ నీళ్ళు కేటాయించుకుంటాం. రైతులారా, మీరు భూములు అమ్ముకోకండి, దయచేసి భయపడకండి. కొద్ది రోజులే మళ్ళీ వస్తాం ఖచ్చితంగా. ఈ జిల్లాలో 100% బాగు చేస్తాం. ఎవరు కూడా ఆపలేడు దీన్ని.